బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు తెలంగాణ హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఎన్నికల కమిషన్లో కేటీఆర్ సమర్పించిన అఫిడవిట్లపై హైకోర్టులో ఎన్నికల పిటిషన్ను దాఖలు చేశారు కాంగ్రెస్ నాయకుడు కేకే మహేందర్ రెడ్డి, లగిశెట్టి శ్రీనివాసులు. ఎన్నికల అఫిడవిట్లో కేటీఆర్ తప్పుడు సమాచారం పేర్కొన్నారని ఫిర్యాదులు ఆరోపించారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు కేటీఆర్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సిరిసిల్ల ఆర్ఓకు నోటీసులు జారీ చేశారు. 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించారు. మాజీ మంత్రి కేటీఆర్ కు నోటీసులకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవితేజ అందిస్తారు. రవితేజ, కేటీఆర్ కు నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తుంది, డీటెయిల్స్ ఏంటి? గత ఎన్నికల సందర్భంగా కేటీఆర్ సిరిసిల్ల తరఫున పోటీ చేసినప్పుడు అటు ఎన్నికల అధికారులకు, అక్కడ ఉన్నటువంటి ఆర్ఓ రిటర్నింగ్ ఆఫీసర్ అధికారులకు తప్పుడు వివరాలను సబ్మిట్ చేశాడు అఫిడవిట్ రూపంలో అంటూ కూడా కాంగ్రెస్ నాయకులు కేకే మహేందర్ రెడ్డి, లగ్గిశెట్టి శ్రీనివాసులు ఇద్దరు ఒకేసారి కేటీఆర్ పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ తను దాఖలు చేసినటువంటి అఫిడవిట్ లో అన్ని తప్పులు మెన్షన్ చేస్తాడు. ఆస్తుల వివరాలు, కుటుంబ సభ్యుల వివరాలు, తన ఆదాయం, ఐటీ రిటర్న్స్ అన్ని కూడా దీంట్లో అన్ని దాచిపెట్టి కేవలం కొన్ని మాత్రమే మెన్షన్ చేశాడంటూ కూడా హైకోర్టు దృష్టికి తీసుకెళ్లడంతో కోర్టు ఈ రోజు ఆ పిటిషన్ ని గతంలోనే స్వీకరించి ఈ రోజు కేటీఆర్ కి నేరుగా ఈ నోటీసులు అందజేసినట్టుగా తెలుస్తోంది. ఎన్నికల అఫిడవిట్ లో కేటీఆర్ తప్పుడు సమాచారం పేర్కొన్నారంటూ కూడా ఇద్దరు కాంగ్రెస్ నాయకులు ఈ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. కేటీఆర్ తో పాటు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సిరిసిల్ల ఆర్ఓకి కూడా ఈ నోటీసులు జారీ చేస్తూ 4 వారాల్లో ఈ కౌంటర్లు దాఖలు చేయాలంటూ కూడా వీరందరూ కూడా నోటీసులు జారీ చేస్తూ దీనిపైన వివరణ ఇవ్వాలంటూ కూడా కోర్టు ఇంతకుముందు ఆదేశించినట్టుగా తెలుస్తుంది. కేటీఆర్ గతంలో సిరిసిల్ల కాన్స్టిట్యున్సీ నుంచి బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసిన తర్వాత తను ఫైల్ చేసినటువంటి అఫిడవిట్ లో అన్ని తప్పుడు వివరాలని మెన్షన్ చేశాడంటూ కూడా పలు అభ్యంతరాలని గుర్తించి ఆ వివరాలన్నీ కూడా హైకోర్టు నోటీస్ కి తీసుకెళ్లడంతో కోర్టు ఈ రోజు విచారణ జరిపించినటువంటి వెంటనే మంత్రి కేటీఆర్ కి, ఎన్నికల సంఘానికి, సిరిసిల్ల ఆర్ఎంఓకు ఈ నోటీసులు అందజేస్తూ 4 వారాల్లోపు కౌంటర్ దాఖలు చేయాలని కూడా వివరాలు అందించడం జరిగింది. దాంట్లో ఏ రకమైనటువంటి తప్పుడు ఇన్ఫర్మేషన్ షేర్ చేశాడు అనే దానిపై మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. వివరాల, కుటుంబ సభ్యుల వివరాల, ఇంకా ఐటీకి సంబంధించినటువంటి అంశమా, తన పేరుపై ఎక్కువగా ఆస్తులు ఉన్నప్పటికీ అవన్నీ కూడా అఫిడవిట్ లో సొంత ఆస్తుల కింద చూపించకుండా ఆస్తులను కుదించి దీంట్లో ఏమైనా మెన్షన్ చేశారా అనే దానిపై మాత్రం ఈ వివరాలన్నీ కూడా కోర్టు 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలంటూ మాత్రం కోర్టు ఇప్పటికీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీంట్లో కేటీఆర్ ఏ రకమైనటువంటి తప్పిదాలతో కూడినటువంటి డాక్యుమెంట్లని దాంట్లో మెన్షన్ చేశాడు, ఆ వివరాలను పొందుపరిచారు. అప్పట్లో ఎన్నికల అధికారులు దాన్ని ఎందుకు పర్యవేక్షించలేదు, అప్పుడు ఎన్నికల అధికారులను కూడా కేటీఆర్ పక్కదో పట్టించేటువంటి ప్రయత్నం చేశారా, స్థానికంగా ఉన్నటువంటి ఎన్నికల అధికారులు, కేంద్ర రాష్ట్ర ఎన్నికల అధికారులు కేటీఆర్ అఫిడవిట్ ని పరిశీలించారా లేదా, పరిశీలిస్తే ఈ తప్పిదాలు ఎలా జరిగాయి, ఈ వివరాలు తప్పుడుగా అయితే ఈ నోటీసులకు సంబంధించి ఇప్పటికే కేటీఆర్ గానీ లేదంటే బీఆర్ఎస్ నేతలు గానీ ఎవరైనా స్పందించారు. అలాగే ఇప్పటికే చాలా కేసులతో సతమతమవుతున్నటువంటి, చాలా ఆరోపణలతో సతమతమవుతున్నటువంటి బీఆర్ఎస్ కు ఇది కూడా ఒక తలనొప్పిగా, ఈ వ్యవహారం కూడా ఒక తలనొప్పిగా మారింది అనుకోవచ్చా? ఇటీవల జరిగిన ఎన్నికలు చాలా మంది ఎమ్మెల్యే అభ్యర్థులందరూ కూడా తప్పుడు వివరాలని మెన్షన్ చేసి అక్రమ మార్గాల ద్వారా గెలిచారంటూ కూడా గత 2019లో ఉన్నటువంటి కేసు అంశాలు కూడా ఒకటొక్కటిగా కోర్టులో వాటిపై కూడా వీళ్లకు ఇంప్రిజాన్మెంట్ పడ్డటువంటి సందర్భాలు ఉన్నాయి. మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు వీళ్ళంతా కూడా కుటుంబ సభ్యుల వివరాలు, ఆస్తుల వివరాలు, వారి ఎడ్యుకేషన్ వివరాలన్నీ కూడా తప్పుడుగా మెన్షన్ చేసి వీళ్ళు అక్రమంగా ఎన్నికల్లో పార్టిసిపేట్ అయ్యి గెలిచారన్నట్టుగా కూడా కోర్టు గతంలో వీళ్ళు కొంతమందిని డిస్క్వాలిఫై చేసింది, కొంతమందికి ఎన్నిక చెల్లదంటూ కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు తాజాగా మంత్రి కేటీఆర్ కూడా సిరిసిల్ల నుంచి పోటీ చేసినటువంటి టైంలో అఫిడవిట్ లో కొన్ని అంశాలన్నీ కూడా తప్పుడు ఇన్ఫర్మేషన్ షేర్ చేసి అటు రాష్ట్ర కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కూడా పక్కదో పట్టించాడు అనే దానిపై కూడా ఇప్పుడు అభ్యంతరాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. కోర్టు కూడా దీన్ని పరిశీలించింది, దీనిపైన విచారణ చేపట్టింది, కేటీఆర్ కి నోటీసులు జారీ చేసింది. అప్పట్లో సిరిసిల్ల అధికారులు ఎవరైతే ఎలక్షన్ తరఫున పనిచేశారో అధికారులకు సైతం నోటీసులు అందజేసింది. వీరందరూ కూడా త్వరలో
ఈ కౌంటర్ రూపంలో వివరాలు కూడా దాఖలు చేయాలంటూ కూడా కోర్టు ఆదేశించింది. కాబట్టి కేటీఆర్ ఆ రోజు చేసినటువంటి ఈ ఇన్ఫర్మేషన్ తప్పుడు ఇన్ఫర్మేషన్ ఏంటనే దానిపై కూడా పూర్తి వివరాలు కూడా కేటీఆర్ త్వరలో కోర్టుకి సమర్పించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ ఆస్తుల చిట్టాకు సంబంధించి కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తా ఉన్నారు, ఆదాయానికి సంబంధించినటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేస్తా ఉన్నారు. గత ఎన్నికల్లో కూడా కేటీఆర్ ఈ రకంగానే తప్పుడు ఇన్ఫర్మేషన్ ని అఫిడవిట్ లో ఫైల్ చేసి అక్రమంగా గెలిచారు అనేది మాత్రమే కాంగ్రెస్ వైపు నుంచి వస్తున్నటువంటి అభ్యర్థురాలు. కాబట్టి ఈ అభ్యంతరాలన్నీ కూడా కోర్టు పరిగణలోకి తీసుకొని కేటీఆర్ కి మిగతా ఎన్నికల అధికారులు కూడా నోటీసులు జారీ చేశారు. వీరి నుంచి వచ్చేటువంటి వివరాలను బట్టి తర్వాత ఈ ఎన్నికలు సక్రమంగానే జరిగాయా, అఫిడవిట్ లో కేటీఆర్ నిజంగానే ప్రాపర్ డీటెయిల్స్ ఫైల్ చేశాడా లేదా ఎన్నికల కమిషన్ ని పక్కదో పట్టించేటువంటి ప్రయత్నం చేశాడా అనే దానిపై విచారణలో మాత్రం కేటీఆర్ తప్పుగా తేలినట్టయితే మాత్రం కోర్టు దీనిపైన ఖచ్చితంగా యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. శివ.